అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని నవీన్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి సిన్నాపల్లి గ్రామంలో జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొని గ్రామంలోని వాడవాళ్ల కలియ తిరుగుతూ కరపత్రాలు పంచిపెట్టిన అనంతరం గ్రామాల్లో ఉన్న మహనీయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు లారి గంగారెడ్డి, యూత్ అధ్యక్షులు సుమన్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గంగావణి, జమీల్ బాషా, ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, ఆచారం సాయిలు, 2 గ్రామాల ప్రజలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి జై బాపు జై భీం జై పూలే జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్లవెల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, జై బాపు మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తేవడంలో ఎంత కీలక పాత్ర పోషించిండు, ఈ సమాజాన్ని నిర్మించడంలో ఎంత కీలకం పోషించిండు అనే దాని మీద మన కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకొని మహాత్ముని సేవల్ని గుర్తించాలని, అలాగే ఈరోజు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మహాత్ముని కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అవమానపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానికి నిరసనగానే మనము కాంగ్రెస్ పార్టీ పిలిపించి ప్రతి గ్రామంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వీళ్ళు చేసిన సేవలు దేశానికి ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు వీళ్ళతోటి మనకు లాభమైంది అనేది వివరించడానికి ఒక కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నల్లవెల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.